వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ ముచ్చట్లు. మా గణేష సెలబ్రేషన్స్ 5th డే నుంచి నిమజ్జనం వరకు ఏమైందో ఈ వ్లాగ్లో చూసేయండి. 5th డే ఆఫ్ సెలబ్రేషన్స్ అయితే మోస్ట్లీ డెడికేటెడ్ టు ఆడోళ్ళే అనమాట. సో స్వామివారికి కుంకుమార్చన చేసి ఆ తర్వాత కోలాటాలు, వీలైతే రీల్స్, ఇంకా స్వామివారికి 51 రకాల ప్రసాదాలు చేసినాము. అయితే వాట్సాప్లో ఇట్లా ముందుగానే ఏ ప్రసాదాలు ఎవరెవరు చేయాలి ఏంటి అని చెప్పేసి మొత్తం డిస్కస్ చేసుకొని ఇంకా ఆ తర్వాత అందరినీ టైంకి రమ్మన్నా. రాగానే యాక్చువల్గా ఫస్ట్ కుంకుమార్చన చేద్దాం అనుకున్నాము, కానీ చూసేసరికి మొత్తం క్లౌడీ అయిపోయింది. ఎక్కడ వర్షం పడుతుందో అని భయం వేసి సరే ఇంత రెడీ అయ్యి వచ్చినందుకు ఫస్ట్ అయితే కోలాటం ఆడదాము, ఇంకా ఆ తర్వాత దేవుడిది అర్చన చేసేసుకుందామని చెప్పేసి ఫైనల్లీ ఒక 30 minutes ఇట్లా కోలాటాలు వేసి ఇంకా ఆ తర్వాత పోయి అర్చన చేసుకున్నాము. మా గరాజ్ అయితే మొత్తం నిండిపోయింది, చాలా మంది వచ్చారు. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ముందు రోజే 51 types ఆఫ్ ప్రసాదాలు పెట్టాలంటే 21 పెట్టిరనమాట. అయ్యో మరి అనుకున్నది అవుతుందా లేదా అనుకున్నా. ఓవర్ నైట్లో ఇంకా టపటపటప విరుగుతూనే ఉండే అనమాట. ఒక్కొక్కరు 2-3 అట్లా యాడ్ చేసుకుంటూ పోయిండ్రు. ఇట్లా కన్నులకు ఎంత ఇంపుగా అనిపించిందో, అన్ని రకాల ప్రసాదాలు చూస్తుండే అవి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని కూడా అనిపించింది. ఆ తర్వాత మొత్తం ఇంకొక పెద్ద పెళ్లికి పోతే కూడా ఎట్లుంటుందో రష్ ఫుడ్ దగ్గర అగో అట్లనే ఉండే అనమాట. ఒక 10 నిమిషాలు టైం పట్టింది మా టర్న్ వచ్చి మేము పెట్టుకునేసరికి. అన్ని రకాల ఫుడ్ ఏది కొంచెం టేస్ట్ చేసినా కానీ కడుపు నిండిపోయింది. ఇక జనాలు ఎక్కువైపోయేసరికి పాపం లాస్ట్ వరకు అయితే కొందరు బాయ్స్కి అసలు ఫుడ్డే లేకుండా పోయిందనమాట. ఏదో ఒక రకం ఉంది. అందరం కలిసి మంచిగా తృప్తిగా కూర్చొని తినేసినాము. ఇక తర్వాత ఫోటోలు తీసుకునేటోళ్ళు ఫోటోలు, వీడియోలు, ఇక ఈ కథ నడుస్తూనే ఉంటుంది కదా, అదే కామనే. 6th డే వచ్చేసి ఇంకా మొత్తం రిలాక్స్ అయినాం అనమాట. ఎందుకంటే ముందు రోజు ఫుల్ కలిసిపోయిన కోలాటాలు అవన్నీ వేసేసి సరే ఒక రోజు రిలాక్స్ అవుదామని చెప్పేసి. బట్ ఈవినింగ్ మాత్రం అందరినీ టైంకి రమ్మన్నా. ఎందుకనంటే డే 7th రోజు మొత్తం ఫ్రూట్స్ డెకరేషన్ చేయాలని చెప్పి. లాస్ట్ ఇయర్ మేము మంచిగా ఇంప్లిమెంట్ చేసినాము, సూపర్గా వచ్చుండే. ఈ ఇయర్ ఇంకా కొన్ని చేంజెస్ చేసి చేద్దామని చెప్పేసి అందరం అయితే గ్యాదర్ అయినాము. గ్యాదర్ అయినాక ఇంకా ఆ రోజు ప్రసాదాలు అవన్నీ తినేసి ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా కొన్ని హ్యాంగ్ చేసేసి ఇంకా మేమన్నా తుడుస్తా ఉంటే ఇంకా పక్కన వాళ్ళకి వాళ్ళు కూర్చోడాలు, దాని మీద హ్యాంగ్ చేయడాలు, లెంత్ చూసుకోవడాలు, ఒక ఇద్దరు అక్కడ ఉండి హైట్ సరిపోయిందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవడాలు, మొత్తం ఒక 2 hours టీమ్ వర్క్ అనమాట. సో ఫైనలీ అయితే లుక్ అయితే సూపర్ గా వచ్చింది. మా గణేష వాట్సాప్ గ్రూప్ లో ఇట్లా నేను నెక్స్ట్ డే ఇట్లా ఫ్రూట్ డెకరేషన్ అని చెప్పి ప్లాన్ చేస్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెచ్చియండి అంటే చాలా మంది చాలా రకాలు తెచ్చిచ్చిండ్రు. ఇక కొన్ని కాంట్రాస్ట్ కాంబినేషన్స్ మనకి స్పెసిఫిక్ గా కావాల్సిన ఫ్రూట్స్ మాత్రం మేము తీసుకొని వచ్చి పెట్టినాం అనమాట. ఎంత ప్లాన్ చేసి పెట్టినా గానీ డెకరేషన్ కొంచెం అటు ఇటు అయితే కదా, హైట్లు లెంత్లు అవన్నీ చూసుకోవడము. సో ఫైనల్లీ ఒక 2 అయితే కొంచెం హైట్ ఎక్కువ అని అనిపించేసి దాన్ని ఇట్లా కట్ చేసి కష్టపడి తీసినాం అనమాట. ఎంత జాగ్రత్త చేయాలి ఇట్లాంటి థింగ్స్, ఎంత ఆలోచించి చేసినా గానీ ఫైనల్ ఇట్లాంటిది ఏదో ఒకటి అవుతుంది. బట్ ఓవరాల్ గా మాత్రం లుక్ మంచిగా వస్తుంది, ఆ ఎఫర్ట్స్ కూడా బాగా కనిపిస్తాయి. ఇంకా ఈవినింగ్ పూట అందరు వచ్చినాక హారతి ఇచ్చినాము. అందరు ఇచ్చేసరికి 40 to 45 minutes టైం పడుతుంది. రోజు ఇదే స్కెడ్యూల్ అనమాట. ఏ పూజ చేసినా గానీ బై డిఫాల్ట్ అందరం కలిసి హారతి ఇచ్చుడు అయితే కామన్. ఇంకా అందరు తీసుకొచ్చిన ప్రసాదాలు వన్స్ ఒకసారి దేవుడు ముందర పెట్టేసి మంచిగా నైవేద్యం చూపించేసుకొని దండం పెట్టుకొని ఇంకా అది అవ్వగానే అందరం కలిసి ఇట్లా డిన్నర్ చేసేసినాం అనమాట. ఎవ్రీడే మాకు ఆల్మోస్ట్ డిన్నర్ ఇక్కడనే అయ్యేది. ఒక్కొక్కరు అని ఇట్లా కలిసి ఒక 6 to 7 members లిటరల్లీ ఈచ్ డే తీసుకొని వచ్చారనమాట. ఎంత ఎమ్మి ఉండే ప్రసాదం. ఇక ఒక్కొక్క రోజు అయితే ఇట్లా ప్లేట్లో ఐటమ్స్ పెట్టని కూడా పెట్టరాకపోతుండే, అన్నిగానం ఐటమ్స్ ఉంటుండే. ఇంకా అది అవ్వగానే అందరు వెళ్ళిపోయినాక ఇంకా నెక్స్ట్ డేకి మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. నిమజ్జనానికి ఈసారి కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకున్నాం అనమాట. టీ షర్ట్స్ మీద ప్రింట్లు వేసుకోవాలి, కస్టమైజ్ చేసుకోవాలని చెప్పేసి చాలా ట్రై చేసినాం ఇండియా నుంచి తెప్పించడానికి, బట్ ఏది కుదరలేదు. ఇంక ఇక్కడ కస్టమైజేషన్ అయితే మస్తు కాస్ట్లీ కదా అని చెప్పి సరే మా ఫ్రెండ్ అయితే ఒకరు ఇట్లా స్టిక్కర్స్ పెట్టుకొని మనమే కస్టమైజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఐడియా ఇచ్చిండే అనమాట. సో అప్పుడు స్టిక్కర్స్ పెట్టినాము. ఒక $5 to $6 లో ఈచ్ టీ షర్ట్ రెడీ అయిపోయింది. సో ఈ టీ షర్ట్లు మేము ఎట్లా చేసుకున్నామో క్లియర్ గా చెప్పాలి అని అంటే, డీటెయిల్స్ తెలవాలి అని అంటే నా యూట్యూబ్ షార్ట్ చూడండి, నా ఛానల్లో ఉంటది. వన్స్ ఒకసారి ఈ టీ షర్ట్స్ అన్ని అయిపోయినాక అవి ఆరిపోయినాక వాటిని పీల్ ఆఫ్ చేసేసుకొని ఇంకా అవన్నిటిని నెక్స్ట్ డేకి రెడీ పెట్టుకున్నాము. ఈ మధ్యలో టైములు దొరికినప్పుడు కొన్ని రీల్స్ చేయడము ఇట్లాంటివన్నీ చేసేసినాం అనమాట. ఇక నెక్స్ట్ డే ఫ్రైడే అంటే లాస్ట్ డే నిమజ్జనం ముందు రోజు వచ్చేసి ఇక మేము వీక్ అంతా ఆడోళ్ళము ప్రసాదాలు చేసి ఇంట్లో అలసిపోయినాము, ఇంకా చాలా టైర్డ్ అయిపోయినాం అని చెప్పేసి మొగళ్ళు మాకు ట్రీట్ ఇచ్చిండ్రనమాట. సో వాళ్ళే మొత్తం కంప్లీట్లీ స్క్రాచ్ నుంచి కుకింగ్ చేసిండ్రు. ఇంకా మా ఇంట్లోనైతే మొత్తం ప్లేస్ అంతా ఆక్యుపైడ్ ఉంది దేవుడికే కాబట్టి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కార్నర్ ఇల్లు వాళ్ళకి ఒక పెద్ద సైడ్ యార్డ్ ఉంది అని అంటే ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే ప్లాన్ చేసిరు, అట్లా కుక్ చేసిరు, సూపర్గా ఉండే. సో ఈ ఇయర్ కూడా మంచిగా ఇంప్లిమెంట్ చేసిరు, మంచిగా ఇట్లా డివైడ్ చేసుకున్నారనమాట. రోటీల కాన్ నుంచి గ్రేవీ కర్రీస్, బిర్యానీ, అసలు ఎంత యమ్మీ ఫుడ్ వండినానంటే ఎంత ఎక్స్పీరియన్స్డ్ లాగా చేసిండ్రు. అసలు మేము చేసినా కానీ ఇంత బాగా చేయకపోతుండే, అన్ని సూపర్గా అంటే సూపర్
అందరు కుదిరినాయి. మేము వెళ్ళి హెల్ప్ చేస్తామని అంటే కూడా మీరు అవసరమే లేదు, కావాలంటే ఫోటోలు వీడియోలు తీసుకోండి అని చెప్పేసి మన ఇంకా వద్దని చెప్పారు. వాళ్ళే మొత్తం స్క్రాచ్ నుంచి చేసారు, క్లీనప్ కార్ నుంచి మొత్తం వాళ్ళే చేసుకున్నారు. ఇంకా మేము ఆ టైంలో ఇట్లా జోకులు వేసుకుంటూ ఇట్లా ఛాయలు పెట్టుకొని ఇట్లా చిల్ అయినాం అనమాట. సో వీక్ అంతా మేము కష్టపడ్డాం కదా, ఒక రోజు వాళ్ళు కష్టపడ్డారు. ఇంత బాగా చేస్తారని అంటే రోజు ఇంట్లో వాళ్ళతోటే చేపిస్తాం కదా. సో వన్స్ ఒకసారి అదంతా అయిపోయినాక అందరు తీసుకొచ్చిన ప్రసాదాలు దేవుడికి చూపించేసి రోజట్ లెక్క హారతి ఇచ్చేసినాము. బట్ బాయ్స్ కుక్ చేసినవి మాత్రం టేస్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అంత క్వాంటిటీ కదా, 60 to 70 మెంబర్స్కి వండినరు. సో అట్లాంటప్పుడు కొంచెం టేస్టీగా ఉండాలి అని చెక్ చేస్తే తప్ప తెలియదు కదా, అందుకని అనమాట. ఒకటి కాదు 2 రకాలు మస్తు రకాల ఐటమ్స్ చేసిండ్రు, రెస్టారెంట్ స్టైల్ ఉండే. ఒక ఫ్రెండ్ రోటీ చేసిండు అనమాట. సో దాని కాంబినేషన్ లా పన్నీర్ బటర్ మసాలా, ఇంకా వెజ్ బిర్యానీ, కోకోనట్ రైస్ ఉన్న పులావ్ ఏమో వేరే ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు. సో అన్నిటికీ ఈక్వలెంట్ గా సరిపోయేలాగా రైతా చేసిండ్రు. ఇంకా కొంచెం వైట్ రైస్ పెట్టిండ్రు. వైట్ రైస్ అయితే వార్చిండ్రు, కుక్కర్ లో కూడా పెట్టలేదు, అది షాకింగ్ అసలు. దాని కాంబినేషన్ లో సాంబారు, ఇంకా పాపడాలు కూడా గోలిచ్చుండే అనమాట. అండ్ వెల్కమ్ డ్రింక్ లాగా ఉంటుంది, ఇక డెజర్ట్ లాగా ఉంటుంది అని చెప్పేసి మ్యాంగో లెస్సీ అండ్ రోజ్ మిల్క్ కూడా చేసిరు. ఆ మీదికి వెళ్ళి టాపింగ్స్ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇంకా అందరు అడుగుడే అనమాట అక్కడికి వచ్చిన వాళ్ళంతా, ఎంత బాగా చేసిరు అబ్బాయిలు అసలు అని చెప్పి లిటరల్లీ మెచ్చుకోవచ్చు. చాలా బాగా చేసిరు, టూ మచ్ టేస్టీ ఉండే ఫుడ్ అయితే. నేను ఎక్కువ చెప్తున్నాను అసలు అనుకోకూరి, సూపర్ ఉండే. ఆ రోజు వచ్చిన వాళ్ళకు కూడా తెలుసు అనమాట అంత బాగుందని చెప్పి. ఇంకా అందరం కలిసి కాసేపు ఫన్ గా ఇట్లా వడ్డించినాము. ఆ నెక్స్ట్ ఇంకా అందరు తినేసినాక కొంచెం బేసిక్ క్లీనప్ అంతా అయిపోయినాక అందరం కలిసి తంబోలా గేమ్ ఆడినాం అనమాట. సో ఎక్కువ మంది లేకుండే, బాయ్స్ అంతా క్లీనప్ చేస్తుంటే గర్ల్స్ అందరం కలిసి ఇట్లా పిల్లలతోటి గేమ్ ఆడిపించినాం. ఈచ్ 1 టికెట్ కి $1 అని చెప్పేసి పెట్టుకున్నాము. మొత్తం 15 మెంబర్స్ ఆడినాం కాబట్టి $15 ని డివైడ్ చేసేసి జల్దీ 5కి 3, హౌజీకి 3, మిగతా 3 rows కి $3 అని చెప్పేసి అని అనుకున్నాము. దానిలో మాకైతే ఒక రో విన్ అయిపోయినాము. సో $3 అయితే అమౌంట్ వచ్చేసినాయి. ఇంకా సెకండ్ గేమ్ కి మాత్రం మా ఫ్రెండ్కి ఒక ఐడియా వచ్చింది, గేమ్ మనీ ఇచ్చే ముందట వాళ్ళు ఏదన్నా ఒక యాక్టివిటీ చేయాలని చెప్పేసి. సో పిల్లలకు వచ్చినప్పుడు ఇట్లా డాన్సులు చేసిరు. మా ఫ్రెండ్కి కూడా ఒక రో విన్ అయింది. సో తనతోటి కూడా డాన్స్ చేయించినాము. లాస్ట్కి ఇంకా గేమ్ ఎండ్ అయ్యేటప్పుడు మాత్రం మాకు కూడా హౌజీ ఒకటి ఫుల్ వచ్చిందనమాట. సో లక్కీలీ నేనైతే డాన్స్ చేయలేదు, తప్పించుకున్నా. ఇంకా ఆ తర్వాత ముందు రోజు మిగిలిన ఫుడ్ అంతా నెక్స్ట్ డే ఇంకా నిమజ్జనము 2 o'clock అని అనుకున్నాం కదా. సో అందరు ఎర్లీగా వచ్చేసేయండి, ఆ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అంతా తినేద్దాము, సో దట్ ఇంకా మిగతా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు అని. ఇంకా మార్నింగ్ లేవగానే అందరు బ్రంచ్ లెక్క ఇంటికి వచ్చేసిరు. అవన్నీ ఒక పొయ్యి పెట్టుకొని దాన్ని మంచిగా వేడి చేసుకొని వేడిగా ముచ్చట్లు పెట్టుకుంటూ తినేసినాం. అవి అయినాక వెంటనే ఇంకా నిమజ్జనంకి సెలబ్రేషన్స్ అవన్నీ స్టార్ట్ చేసుకున్నాము. ఆ బేసిక్ వర్క్ అంతా తల ఒక చేసేసేసి ఫినిష్ చేసినాము. మీన్ వైల్ బాయ్స్ ఏమో బండి మీద ఎట్లా సెట్ చేయాలి, మ్యూజిక్ అదంతా సెటప్ చేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత లడ్డు ఆప్షన్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసినాం అనమాట. సో లడ్డు ఆప్షన్ అవ్వగానే విసర్జన అని చెప్పేసి అని అనుకున్నాము. లడ్డు ఆప్షన్ అందరు వన్స్ ఒకసారి రాగానే కొంచెం క్రౌడ్ రాగానే స్టార్ట్ చేసినాము. ఈసారి లడ్డు ఆప్షన్ పెడితేనైతే లాస్ట్ ఇయర్ కన్నా చాలా ఎక్కువ డబ్బులు వచ్చినాయి అనమాట. మేమైతే ఫుల్ ఖుష్ అయినాం, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతకి పోయింది, మేము తర్వాత ఎట్లా డాన్సులు చేసినాం, తర్వాత గణేషుని ఎక్కడ విసర్జన చేసినాము అనేది ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్టే ట్యూన్డ్. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో తొందరలోనే అప్లోడ్ చేస్తా. బాయ్.